మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో కొత్త రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ వ్యాయామశాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నూకల అభినయ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జిమ్లో ఏర్పాటు చేసిన పరికరాలు పరిశీలించారు. నూకల అభినయ్ రెడ్డిని కొత్త రాంబాబు శాలువాతో సత్కరించారు. యువత ఆరోగ్యం దృష్ట్యా ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. శ్రీ హనుమాన్ వ్యాయామశాల ప్రొపరైటర్ కొత్త రాంబాబు మాట్లాడుతూ 1987లో కుదిరిపాక రాజయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన వ్యాయామశాల ఎంతో మంది యువకులను రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి సత్తా చాటారని తెలిపారు. హనుమాన్ వ్యాయామశాల ముఖ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్రామ డోర్నకల్ పట్టణం పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ మంచి ఉద్దేశంతో అంటే 87 నుంచి కూడా ఈ హనుమాన్ వ్యాయామశాల ఇక్కడ డోర్నకల్ పొందిన మరి ఈరోజు దాన్ని కొన్ని కారణాల వల్ల షిఫ్టింగ్ జరిగింది. సో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని ఎత్తున తీసుకోవాలని రామారావు గారు మంచి ఆలోచన. ఇలా ఎవరికైనా ఒక 1 అవర్ బాడీ జిమ్ అన్నాను ఏదో కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మొదటి నుంచి కూడా డోర్నకల్ పట్టణానికి డోర్నకల్ మండలంకి ఈ బాడీ అంటే వెయిట్ లిఫ్టింగ్ అయినా జిమ్ అయినా దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. సో తప్పకుండా చాలా ఆనందం ఇటువంటివి దానికి రమ్మని చేసేదానికి రాంబాబు గారు కొత్త ఎక్విప్మెంట్ మిషనరీ తోటి ఓపెన్ చేసుకోవడం వారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ అభినవ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు మన సునీల్ చంద్ జైన్ గారికి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సునీల్ చంద్ జైన్ గారికి పెద్దలు రామ్లాల్ నాయక్ హరిపేట మాజీ సర్పంచ్ గారైన రామ్లాల్ నాయక్ గారికి పెద్దలు అదేవిధంగా శ్రీ హరికృష్ణ గారికి కాంగ్రెస్ రాణి గారికి ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీ అభిమానులు క్రీడా అభిమానులు అదేవిధంగా అమాని సంఘం నాయకులు క్రీడాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు డోర్నకల్లో మేము 93 నుంచి ఇంతకుముందే 87 నుంచి మా హనుమాన్ వ్యాయామశాల ఉండే మా గురువు గారు రాజయ్య గారు కుదిరిపేట రాజయ్య గారు సత్యనారాయణ సీతారాములు గారు తదితరులు కలిసి ఈ వ్యాయామశాలను ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైతే ఫోకస్ ఉండే మా వ్యాయామశాల దాంట్లో మ్యాక్సిమము 40 సంవత్సరాల నుంచి వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మా వ్యాయామశాల అనంతపురం నగరంలో వైకాపా మాజీ